పల్లె పిలుపు చెలో ఆంధ్ర న్యూస్కు స్వాగతం. ఈరోజు ప్రధానాంశాలు. నూతన ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత ఉన్నత అధికారులు అంటే డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మరియు ప్రభుత్వం దృఢ నిశ్చయంగా ఉండి విద్యాశాఖను ప్రక్షాళన చేసి జిల్లా విద్యాశాఖ అధికారులుగా డైట్ లెక్చరర్లను నియమించడం జరిగింది. ఇది ఎంతో సమాజానికి మేలు జరిగినటువంటి విధానం. విద్యాశాఖ కూడా ఎంతో పురోగాభివృద్ధి చెందుతుంది ప్రస్తుతము. అయితే ఈ జిల్లా విద్యాశాఖ కార్యాలయాల్లో పనిచేసేటువంటి సూపరింటెండెంట్లు అంటే కార్యాలయానికి నిర్వాహకుడు అంటే పర్యవేక్షకుడు, ఈ యొక్క సూపరింటెండెంట్లు సరి అయినటువంటి వ్యక్తులు లేకుంటే ఆ యొక్క జిల్లా మొత్తం కూడా చాలా వేదనకు గురి కావాల్సి వస్తుంది. కాబట్టి ఈ యొక్క సూపరింటెండెంట్ను రీజనల్ స్థాయి పోస్టులుగా ప్రభుత్వం గుర్తించింది. గతంలో అయితే వీరిని వేరే ప్రదేశాలకు వేరే జిల్లాలకు పంపి అక్కడ 5 సంవత్సరములు పూర్తి అయిన తర్వాత మరి ఒక్కసారి అవకాశం కల్పించేది అనేది జరుగుతూ ఉండేటువంటి విధానం. అయితే ప్రస్తుతంలో ఒక 6 నెలలు మాత్రమే పనిచేసి తిరిగి సొంత జిల్లాలకు వచ్చి ఇక్కడ స్థానిక రాజకీయాలకు తొత్తులుగా మారి ఈ యొక్క పనులలో అనేక రకములైనటువంటి అవకతవకలకు పాల్పడుతున్నటువంటి వైనం జిల్లా విద్యాశాఖ కార్యాలయాల్లో నెలకొంది. అందువలన ఈ యొక్క సూపరింటెండెంట్ పోస్టును స్థానికులకు కాకుండా ఇతర జిల్లాల వారికి కేటాయిస్తే విద్యాశాఖ సత్ఫలితాలను ఇస్తుందన్నట్లో సంశయం లేదు. కాబట్టి ప్రభుత్వము త్వరితగతిన చర్యలు చేపట్టాల్సిన అవసరము